అమ్మజన సేవా సమితి 23వ వార్షికోత్సవానికి వచ్చిన అతిథులందరికీ స్వాగతం, సుస్వాగతం. పిల్లలందరికీ ఆశీస్సులు. ముందుగా మన సమితి అధ్యక్షులు శ్రీ సామినేని కోటేశ్వరరావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన గౌరవ అధ్యక్షులు వంకాయలపాటి బలరామయ్య గారిని కూడా స్టేజ్ మీద రావాల్సి రండి. బలరామయ్య గారు ఇష్టం. అలాగే ఈరోజు మన అతిథులు శ్రీ భాష్యం రామకృష్ణ గారిని, తర్వాత మనకెంతో ఆప్తులు, మొట్టమొదటి నుంచి మనకి చాలా సహకార సహకారాలు అందించిన శ్రీ నెలకుట్టి నరహరి ప్రసాద్ గారిని కూడా స్టేజ్ మీద రాస్తే కోరుతా ఉన్నాను. మన ముఖ్య అతిథి గవర్నమెంట్ చీఫ్ విప్ ఎమ్మెల్యే వినుకొండ శ్రీ జీవీఎస్ ఆంజనేయులు గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతాను. ముందుగా అతిథులందరినీ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మన సమితి అధ్యక్షులు శ్రీ సామినేని కోటేశ్వరరావు గారిని మాట్లాడిన తర్వాత వారిని తదుపరి కార్యక్రమం నడిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదికను అలంకరించిన ఈనాటి ముఖ్య అతిథి జీవీఎస్ ఆంజనేయులు గారికి, అట్లనే భాష్యం విద్యా సంస్థల అధిపతి భాష్యం రామకృష్ణ గారికి, నెలకుదుటి నరహరి గారికి, గౌరవ అధ్యక్షులు వంకాయలపాటి బలరామకృష్ణ గారికి, సెక్రటరీ చుక్కపల్లి రమేష్ గారికి, వేదిక ముందున్న దాతలకు, పెద్దలకు, పాలక మండలి సభ్యులకు, తల్లిదండ్రులకు అందరికీ ముందుగా నా నమస్కారం. విద్యార్థులందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు. 23 సంవత్సరాల వార్షికోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం. ఏ సంస్థ అయినా 23 సంవత్సరాలు చక్కగా సంస్థ అభివృద్ధి చెందింది అంటే దానికి ప్రధాన కారణం విద్యార్థులైనటువంటి మీ క్రమశిక్షణ, మీరు ఎంచుకున్న మంచి బాటలో మీరు ప్రయాణం చేయటం వలన ఈ సంస్థకు మంచి పేరు వచ్చింది, ఈ సంస్థ అభివృద్ధి చెందింది. దానికి ప్రధాన కారణం మీరు, మీ తల్లిదండ్రులు, అట్లనే దాతలు ఇచ్చినటువంటి సహకారం ఎంతో గొప్పది. ఈ 2 రాష్ట్రాల్లో మన హాస్టలు ఈ 2 రాష్ట్రాలకే గర్వించదగ్గ హాస్టల్ ఇది. ఈ సంస్థను చూసి 2 రాష్ట్రాల్లో కూడా మన సంస్థను చూసి అన్ని చోట్ల జిల్లా హెడ్ క్వార్టర్స్లో హాస్టల్స్ పెట్టాలనేటువంటి అభిప్రాయం రావడానికి కారణం ఈ సంస్థ. ఇది మనం అందరంగా గర్వించదగ్గటువంటి పరిణామం. ముఖ్యంగా దాతల సహకారం, అట్లే పాలక మండలి సభ్యుల క్రమశిక్షణ, వాళ్ళ యొక్క అంకిత భావం ఈ సంస్థ అభివృద్ధికి పునాది వేసింది. మున్ముందు కూడా ఈ సంస్థ
అభివృద్ధి బాటలో పయనించాలని చెప్పి కోరుకుంటూ, మరి గత సంవత్సర కాలంలో వసతి గృహానికి భవన నిర్మాణం దగ్గర దగ్గర ఒక 60 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి హాస్టల్ ఏదైతే ఉందో వాటికి భవన నిర్మాణానికి ఎంతోమంది దాతలు సహకరించిన ఇంకా సుమారు ఇంకా 30 కోట్ల రూపాయలు 35 కోట్ల రూపాయలు ఉంటే కానీ ఆ యొక్క భవన నిర్మాణం పూర్తి కాదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాతలందరూ కూడా మరి మీ స్నేహితుల ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ ఆ కొత్త భవనానికి కన్స్ట్రక్షన్ కావాల్సినటువంటి ఆర్థిక సహాయ సహకారాలని అందించవలసిందిగా కోరుతున్నాను. అట్లనే ఈ హాస్టల్ ద్వారా కుల మతాలకు అతీతంగా తల్లిదండ్రులు లేని పిల్లలకు, అట్లనే తల్లి కానీ తండ్రి కానీ లేని పిల్లలకు మరి వీళ్ళందరూ కూడా ఉచితంగా మరి ఇక్కడ సీట్స్ ఇవ్వటం జరిగింది. అట్లనే పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వటం జరిగింది. సుమారు మన ఇన్ హౌస్లో తీసుకునేటట్టయితే 300 మంది విద్యార్థులకి ఉపకార వేతనాలు ఇవ్వటం జరిగింది. ఒక్కొక్కరికి 10-12 వేల రూపాయల దగ్గరికి. అట్లనే కుల మతాలకు అతీతంగా ఈరోజు ఒక 170 మందికి 180 మందికి సుమారు 180-190 మందికి కుల మతాలకు అతీతంగా ఈరోజు ఉపకార వేతనాలకు అందించడానికి ముందుకొచ్చాం. అట్లనే మరి మహానుభావుడు నూతక్కి రామకృష్ణ ప్రసాద్ గారు ఎక్కడున్నా ఆయన ఈ సంస్థకి బహుశా ప్రపంచంలో ఇటువంటి సంస్థలకి ఎవ్వరు ఇచ్చి ఉండరు. మరి ఆయన ముందుకొచ్చి 25 కోట్ల రూపాయల గుప్తదానాన్ని విరాళంగా ప్రకటించినటువంటి గొప్ప వ్యక్తి నూతక్కి రామకృష్ణ ప్రసాద్ సీతామహాలక్ష్మి దంపతులు. వారు ఎక్కడున్నా వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు సుఖశాంతులు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మన అందరం కోరుకుందాం. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఆ 25 కోట్ల రూపాయల యొక్క విరాళంతో ఆ కొత్త భవన నిర్మాణం జరుగుతుంది. దానికి దాతలు సహకరిస్తున్నారు బాగా. దానికి ప్రధాన మూలకారకుడు నూతక్కి రామకృష్ణ ప్రసాద్ గారు. వారికి ఈ వేదిక మీదుగా మనందరి తరఫున కరతాళ ధ్వనులతోటి మనందరం కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఈ హాస్టల్లో మనకు 2000 పైచిలకు అప్లికేషన్స్ వస్తున్నాయి. 2000 పైచిలకు అప్లికేషన్స్ వస్తే సుమారు 1650-1700 మందికి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అడ్మిషన్స్ ఇచ్చే ప్రక్రియలో సుమారు 250 నుంచి 300 ఎక్స్ట్రా బెడ్స్ వేయడం జరుగుతుంది. అయినా ఎక్స్ట్రా బెడ్స్ వేసి ఏదో రకంగా మీకు అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేసి సుమారు 1650 మందికి ఈ సంవత్సరం వసతి కల్పించడం జరిగింది. మున్ముందు కూడా ఈ కుల మతాలకు అతీతంగా తప్పనిసరిగా ఆర్థిక సహాయాన్ని ఈ హాస్టల్ నుంచి ఇవ్వటం జరుగుతుంది. అట్లనే ముఖ్యంగా ఈ ఉపకార వేతనాలకు వచ్చేటప్పటికి మన ఇక్కడ గుంటూరు సరౌండింగ్స్లో ఉండేటువంటి ప్రవాస ఆంధ్రులు కాలిఫోర్నియా స్టేట్లో ఉంటున్నారు, అమెరికాలో. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా 25 లక్షల రూపాయలు ఉపకార వేతనాలకు ఇక్కడికి పంపించడం జరుగుతుంది. వారికి ఈ వేదిక మీదుగా ఈరోజు వారి కరతాళ ధ్వనులతోటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీ అందరూ కూడా ఈ సందర్భంగా స్టూడెంట్స్ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను. మీరు చూస్తున్నారు, ప్రతిరోజు సోషల్ మీడియా చూస్తే మీరు యూట్యూబ్ కావచ్చు, లేకపోతే ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, వీటిలో ప్రతిరోజు కూడా సమాజంలో ఎంత దుర్మార్గంగా మీడియాని వాడుకొని ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకొని ఎంత బ్లాక్మెయిల్ చేస్తున్నారో మీరు చూడండి. గుంటూరుకే అపఖ్యాతి తీసుకొచ్చినటువంటి ఘనుడు ఈరోజు మనకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కోడైకి వస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా మీ తల్లిదండ్రులు ఏదైతే మీ మీద ఆశయాలు పెట్టుకున్నారో వాటిని వమ్ము చేయొద్దు. మీరు ఎక్కడా కూడా అటువంటి పరిస్థితులకి తావవ్వకుండా మీ అందరూ జాగ్రత్తగా ఉండాలని, మంచి భవిష్యత్తుతోటి ఈ హాస్టల్ నుంచి బయటికి వెళ్ళి మీరు సెటిల్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.
థ్యాంక్ యూ వెరీ మచ్. 23వ వార్షికోత్సవం ఈ సంవత్సరం జరిగిన ఇంపార్టెంట్ కార్యక్రమాలు అన్నీ మీకు అందరికీ వివరించదలుచుకున్నాను. 1-4 నుంచి ఈ రోజు వరకు జరిగిన కార్యక్రమాలన్నీ కూడా మన బాధ్యతగా మీ అందరి ముందు ఉంచడానికి తయారు చేసిన ఇదంతా. 1-4-24న నూతన భవన శంకుస్థాపన రామకృష్ణ ప్రసాద్ దంపతుల చేత చేయించడమైనది. ప్రముఖ దాతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు బిల్డింగు ఆల్మోస్ట్ సెల్లార్ స్లాబ్ అంతా కంప్లీట్ చేసుకుని ఫేజ్ 1లో సెకండ్ స్లాబ్కి రెడీ అయింది. ఫేజ్ 2 ప్రాబ్లీ ఈ నెలాఖరు లోపల స్లాబ్ వేసి మార్చి ఆఖరికల్లా గ్రౌండ్ అంతా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఒక చిన్న మీటింగ్ అక్కడ పెట్టుకోవాలనేది మా ప్లాన్. దాదాపు అదే ప్లాన్ ప్రకారం వెళ్తున్నాం. కాంట్రాక్టర్ కూడా మనకు కూడా డేట్ వైజ్ ఇచ్చాడు ఏదేం చేస్తున్నాడు అనేది. అది తర్వాత 1 జూన్ నాడు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించాం మనం. తర్వాత 25 ఆగస్టు ప్రవాసాంధ్రులు పాపినేని గాంధీ గారి ఆధ్వర్యంలో 210 మంది పిల్లలకి 10,000 చొప్పున 25 లక్షల రూపాయలు ఉపకార వేతనాలు ఇచ్చారు. వాటిలో కొంత షార్ట్ ఫాల్ ఉన్నప్పుడు సామినేని కోటేశ్వరరావు గారు, రాయపాటి గోపాలకృష్ణ గారు, నేను అట్లాగే గంటపున్నారు అందరం కలిసి దాన్ని 29 లక్షలు పోగు చేసి మొత్తం 280 మంది స్టూడెంట్స్కి 10,000 రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఇక 27/8న కృష్ణాష్టమి వేడుకలు మన పిల్లలందరూ చాలా ఘనంగా జరిపారు. 31/8న చంద్రబాబు ఎక్స్ఓ ఆంగ్ల పుస్తకం ఆవిష్కరణ మన ఆడిటర్లో జరిగింది. ఎందుకంటే వాళ్ళు మనల్ని రిక్వెస్ట్ చేసినప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ కె లక్ష్మీనారాయణ గారు అంతకుముందు మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేసి వారంతా వచ్చి ఇక్కడ మనకి ఆవిష్కరించడం జరిగింది. అట్లాగే 3/9న మీకు అందరికీ తెలుసు, విజయవాడ వర్షానికి వరదలు వచ్చి కృష్ణానది అంతా ఇదైనప్పుడు మనం దాదాపు ఇక్కడ నుంచి ఒక 3,000 మందికి భోజనాలు, వాటర్ బాటిల్స్ అట్లాంటివన్నీ పంపించడం జరిగింది. 27 అక్టోబర్న తల్లిదండ్రుల సమావేశం జరిపించుకున్నాము. 19/8న కేంద్ర మంత్రులు పెంసాని చంద్రశేఖర్ గారి మీదుగా 90 దివ్యాంగులకు కృత్రిమ కాళ్ళు, 5 కుట్టు మిషన్లు, గ్రైండర్లు అట్లాంటివన్నీ కూడా చేతన ఫౌండేషన్ వారి సహకారంతో మన హాస్టల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో నూతన రామకృష్ణ సార్ గారు లోగడ మన స్థలాన్ని కొనడానికి ఇచ్చిన డబ్బు కాకుండా ఈ సంవత్సరంలో దాదాపు వారు 2 కోట్లు మనకి పంపించారు. అట్లాగే దాదాపు 1,99,00,000 మనకి వివిధ దాతల నుంచి రూమ్స్కి కానివ్వండి, క్లాస్ రూమ్స్కి, ఇండివిజువల్ రూమ్స్కి అటువంటి అన్నిటికి కూడా కలిపి 1,99,00,000 మనకి విరాళాలుగా వచ్చినాయి. దాదాపు అంటే 3,99,00,000 ఈ సంవత్సరం మనకి డొనేషన్స్గా మనకి కొత్త బిల్డింగ్ ఫండ్కి వచ్చినాయి అన్నమాట. అట్లాగే డాక్టర్ కొల్ల వెంకటరత్న గారు యూఎస్లో ఉండి ఆయన 2 దఫాలుగా 2,25 లక్షలు మనకి పంపించి వాటిని డిపాజిట్ చేసి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ తోటి స్కాలర్షిప్స్ చేయమని చెప్పారు. అది కూడా మనం డిపాజిట్ చేసి ఆ వచ్చిన ఇంట్రెస్ట్ తోటి మనం స్కాలర్షిప్స్ ఇవ్వడం చేస్తూ ఉన్నాం. ఇక దాదాపు 10 సంవత్సరాలు చేస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా ఆంజనేయులు గారు పల్నాడు ఏరియా నుంచి వచ్చే పిల్లలకి దాదాపు 11 లక్షల రూపాయల వరకు అపకార వేతనాలు పంపించారు వాళ్ళ డిపాజిట్. మొత్తంగా మనం దాదాపు అన్నీ కలుపుకుని 516 మందికి మనం ఇచ్చింది ఎన్ఆర్ఐస్ పంపించింది కానీ ఆంజనేయులు గెలిచింది అన్నీ కలిపి దాదాపు 516 మంది పిల్లలకి దాదాపు మనం ఉపకార వేతనాలు ఇచ్చాం. ఇప్పుడు మనం కులాలకు అతీతంగా స్కాలర్షిప్స్ ఇవ్వడానికి కూడా మనం దాదాపు ఇవాళ 180 మంది మనం అప్లై చేసుకుంటే 180 మంది ఎలిజిబుల్ అయ్యారు. వాళ్ళలో కొంతమందికి ఇవాళ స్కాలర్షిప్స్ ఇటువే కాకుండా అమరావతి జూనియర్ కాలేజ్ నుంచి అప్లికేషన్ లేటుగా వచ్చినా మొత్తం 19 మంది పిల్లలకి మన కమిటీ మెంబరు శ్రీ గంటపన్నారావు వారు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసి అందరికీ డబ్బు పంపించారు. ఆ ఈ స్కాలర్షిప్స్ అన్నీ కూడా ఈరోజు మనం ముందుగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. సో ఇది దాదాపు శరవేగంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అందరి సహకారంతో 2026 అడ్మిషన్స్కి కొత్త బిల్డింగ్లో చేసుకోవాలి. అప్పుడు దాదాపు మనం 25 సంవత్సరాలు అడుగుపెడుతున్నాం.
సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్తో పాటు మనం చేసుకోవచ్చు అనేది మా అందరి ఆకాంక్ష. సో అది పూర్తవుతుందని అనుకుంటూ ఇక తదుపరి కార్యక్రమాన్ని కోటేశ్వరరావు గారిని ముందు తీసుకెళ్ళమంతగా కోరుతాను. ముందుగా కులాలకు అత్యధికంగా ఇచ్చే నామినీ స్కాలర్షిప్ గంటపన్నారావు ముందు ఇస్తారా? గంటపన్నారావు గారు ప్రకటించిన వీళ్ళందరూ కూడా తాడికొండ జూనియర్ కాలేజ్ నుంచి వచ్చిన పిల్లలందరూ, వారందరినీ కూడా పేర్లు పిలుస్తాం, వరుసగా వచ్చి పైకి వచ్చి స్కాలర్షిప్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇద్దాం అంటున్నారు ముందుగా. ఇది ఫస్టే కదా ఇది. రావి భార్గవి సో ఆంజనేయులు గారిని వారి స్కాలర్షిప్స్ ఇవ్వాల్సిందిగా కోరుతాం. బద్దినేని సాయి సుష్మా, గంటపన్నారావు ఉంటే వారిని కూడా స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. గంటపన్నారావు, సాయి నివేదిత, ఖమ్మంపాటి మౌనిక, వల్ల విష్ణువర్ధిని, షేక్ అఫ్రీన్, ఖమ్మంపాటి కీర్తిప్రియ, ఈటెల హరిప్రియ, వెంకట తనూజ, నరహరి గారు రావచ్చు, యనమల వైష్ణవి, షేక్ తసీన్, లక్ష్మీ సౌజన్య, షేక్ రజ్వానా, అయేషా బేగం, ఈయన థ్యాంక్స్ సార్. ఈ మొత్తం ఈ 19 పిల్లలకి మా గంటపన్నారావు గారు 7,000 రూపాయలు చొప్పున స్కాలర్షిప్ ఇచ్చారు అందరికీ కూడా. అట్లాగే మన సుల్తానా, కటారి భవానీ, కల్పులు వెంకట నాగమల్లేశ్వరమ్మ, ఎన్నికపల్లి జమున వచ్చింది కదా, షేక్ అమ్రీన్, పెనమలూరు కమ్మ సంఘం గుమ్మడి రామకృష్ణ గారిని స్టేజ్ మీదకి వచ్చుకో, షేక్ సాపా ఫహీం, సాయి దుర్గా, అశ్రియా సుల్తానా, ఇది ఇచ్చేసినారు. అషిఫ్లు, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. మా సోదరుడు ఎన్ఆర్ఐ మలిక్ని కూడా స్టేజ్ మీదకి వచ్చి వేదశ్రీ, శివగాయత్రి, మా వెంకటరాయుడు గారిని స్టేజ్ మీద ఎందుకు వచ్చి, అనుష, తామర్ల దీపిక, మోహన్ చంద్రరావు గారిని అధ్యక్షులు వారిని కూడా స్టేజ్ మీద రావాల్సి కోరుతాం. బొమ్మినేని హర్షిత, అఖిల ప్రియదర్శిని,
నీలం ఐశ్వర్య. తర్వాత మనం స్క్రూటినీ చేసిన తర్వాత ఈ లిస్ట్ అన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక తదుపరి కార్యక్రమం కోటి శ్రావణ్ని నిర్వహించాల్సుకోవడతారు. ఇక్కడ మానవతా చైర్మన్ రమేష్ గారు కూడా ఉన్నారు. ఇంకా స్కాలర్షిప్లు చాలా ఉన్నాయి రమేష్ గారు. మేము ఈరోజు ప్రోగ్రామ్ లేట్ అవుతుందని చెప్పి పెట్టలేదు. రేపు కాకుండా నెక్స్ట్ సండే. రైట్. మా నరహరి గారిని మాట్లాడమని మీరు పిలిచినట్లయితే నన్ను డయాస్ మీద పిలవద్దు అన్నాడు. అందుకని నరహరి గారు మాట్లాడరు. మా గౌరవాధ్యక్షులు వంకాయలపాటి బలరామకృష్ణ గారిని మాట్లాడవలసి కోరుచున్నాం. 2 మాటలు. మా అందరి మిత్రుడు, మన శ్రేయోభిలాషి ఎవరో భాష్యం రామకృష్ణ గారిని మాట్లాడవలసిగా కోరుచున్నాం. ముందుగా మన కమ్మజన సేవా సమితి విద్యార్థుల అభివృద్ధిని కాంక్షించే పెద్దలు నోతక్కి రామకృష్ణ ప్రసాద్, సీతామహాలక్ష్మి దంపతులకు నమస్కరిస్తూ, మీరంటే ఎంతో ఇష్టం, మీ అభివృద్ధిని మీ శ్రేయస్సును కాంక్షించే ఈనాటి ముఖ్య అతిథి మిత్రులు చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే శ్రీ జీవీఎస్ ఆంజనేయులు గారికి, మరొక అతిథి నెలకుదిటి నరహరి ప్రసాద్ గారికి, పెద్దలు బలరామకృష్ణయ్య గారికి, అధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు గారికి, సెక్రటరీ చుక్కపల్లి రమేష్ గారికి, పెద్దలు గోరంట్ల పుణ్య చౌదరి గారికి, ఆయన టీంలో పనిచేస్తున్న పాలక మండలి సభ్యులందరికీ, దాతలకు, విద్యార్థినుల పేరెంట్స్ అందరికీ నా నమస్కారం. మీ అందరిని సహకరించి మీ అందరికీ ఉపయోగపడుతున్న మిగిలిన స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ 23rd యాన్యువల్ డే శుభాకాంక్షలు. చాలా సంతోషం. సామినేని కోటేశ్వర గారు చెప్తూ, మన ఈ సేవా సమితి ఈ హాస్టల్ని చూసి 2 తెలుగు స్టేట్స్లో ఇంతకంటే ఇంకా బాగా చేయాలని మొదలు పెడుతున్నారంటే మనది ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదొక్కటే కాకుండా ఈ సంస్థను చూసి ఇంకో సంస్థ పెట్టే లాగానే మన స్టూడెంట్స్ని చూసి కూడా ఈ స్టూడెంట్ చూసి మా సంస్థలో స్టూడెంట్ కూడా ఇంత గొప్పగా ఉండాలి అనే స్థాయికి మీరందరూ ఎదగాలని అటు ఎదుగుతారని ఆశిస్తున్నాను. గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు మన సొసైటీలో. సుధామూర్తి, ఇన్ఫోసిస్ సుధామూర్తి గారు ఉన్నారు. ఆమె చదువుకునేటప్పుడు ఒక్కతే విద్యార్థిని అంటే ఆ క్యాంపస్లో ఏం భయపడకుండా ఏ ఫెసిలిటీస్ లేకపోయినా మరి ఈరోజు సొసైటీకి అటువంటి కాలేజెస్ నింటికో డొనేట్ చేసే స్థాయిలో ఉంది. అంత మంచి మనసు ఉంది ఆమెకి. అట్లానే ఇప్పుడు మీరు స్కాలర్షిప్ తీసుకున్నారు కొంతమంది. తీసుకోవడమే కాదు, నేను కూడా స్కాలర్షిప్ తీసుకుని చదివాను. తీసుకోవడమే కాకుండా మనం ఎలా సక్సెస్ అవ్వాలి అంటే కనీసం ఇయర్లీ 100 మందికి స్కాలర్షిప్ మనం ఇచ్చే స్థాయికి ఎదగాలి. తీసుకున్న వాళ్ళందరూ ఆ విధంగా గొప్పగా అవ్వాలని. ఇంకా మన హాస్టల్ గురించి చెప్పాలంటే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళకు వచ్చిన ఫస్ట్ శాలరీ వాళ్ళ పేరెంట్స్ కాకుండా ఈ సంస్థకి ఇస్తారు. అంటే దాన్ని బట్టి చూడండి ఈ సంస్థ అంటే అంత అభిమానం ఉంటుంది వాళ్ళకి. ఆ విధంగా స్టూడెంట్స్ అందరూ చక్కగా తయారై మీరందరూ మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని, మరి గొప్ప స్థాయిలో ఉండాలని ఆశిస్తూ, మీరు మీ పేరెంట్స్కి అలాగే ఈ సంస్థ కూడా మంచి పేరు తేవాలని కూడా ఆశిస్తూ, మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. 1,70,000 మంది పిల్లలు భాష్యం రామకృష్ణ గారికి. ఎంతమంది? 1,70,000 మంది. ఆ భగవంతుడు ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని చెప్పి మనందరం కోరుకుందాం రామకృష్ణ గారికి. రామకృష్ణ గారి ఆశీస్సులు మనందరికీ ఉండాలి. మన
ఆర్గనైజేషన్కి ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు. చివరగా ఈనాటి ముఖ్య అతిథి నాకు తెలిసి 23 సంవత్సరాలు ఈ సంస్థ వార్షికోత్సవం జరుపుకుంటుంది అంటే ఆయన ప్రతి దాంట్లో బహుశా మొట్టమొదటి బిల్డింగ్లో కంట్రిబ్యూషన్ లేదేమో కానీ ఆ తర్వాత క్రమంలో ఈ దేవాలయానికి ప్రతి సంవత్సరం తన కంట్రిబ్యూషన్ ఇస్తున్నటువంటి వ్యక్తి ఆంజనేయులు గారు. అట్లనే ఉపకార వేతనాలు కూడా ప్రతి సంవత్సరం మన హాస్టల్కి ఒక 10 లక్షల రూపాయల దాకా ఆయన ట్రస్ట్ నుంచి ఇవ్వటం జరుగుతుంది. అట్లనే రేపు కట్టబోయేటువంటి కొత్త నూతన భవనానికి కూడా చాలా భూరి విరాళాన్ని ఆయన ప్రకటించడం జరిగింది. అట్లనే ఈ రాబోయే తరాలకు కూడా ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. అటువంటి గొప్ప మనసున్న వ్యక్తి, ఎదుటి వ్యక్తి నోరు పారేసుకున్నా ఏనాడు నిగ్రహం కోల్పోకుండా ఓర్పుతో ఉన్నటువంటి వ్యక్తి మన ఆంజనేయులు గారు. అటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప సంస్కారం గల వ్యక్తి ఈరోజు మన ముందు వారి ఆశీస్సులు ఇవ్వడానికి మీ దగ్గరకు వచ్చాడు. వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభాధ్యక్షులు, మన కమ్మజన సేవా సమితి మన హాస్టల్ అధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు గారికి, అలాగే గతంలో ఇక్కడ అధ్యక్షులుగా పనిచేసి ఈరోజు గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి బలరామకృష్ణమూర్తి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన హాస్టల్ సెక్రటరీ, మీ అందరికీ మంచి ఆలనా పాలన ఇస్తున్నటువంటి చుక్కపల్లి రమేష్ గారికి, ఈరోజు విశిష్ట అతిథి మిత్రులు, భాష్యం విద్యా సంస్థల అధినేత మిత్రులు రామకృష్ణ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కమ్మజన సేవా సమితి కమిటీ పెద్దలకు, డోనర్స్కు, పేరెంట్స్కు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. చిన్నారులందరికీ ఆశీస్సులు, శుభాశీస్సులు తెలియజేస్తున్నా. ముందుగా ప్రతి యానివర్సరీ డే, ఎప్పుడన్నా యానివర్సరీ డేకి వస్తే ముందు పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు నాలుగు చూస్తే బాగుండు అనుకుంటా. నేను ఈరోజు చక్కగా పర్ఫార్మెన్స్ చేసి ఈరోజు ఇక్కడ మంచిగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్, పుణ్యభూమి నాదేశం సాంగు చాలా చక్కగా చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే ఏరువాక సాగారు రైతన్న సాంగ్ అదరగొట్టారు, పిల్లలకి ఆశీస్సులు. అలాగే శ్రీనివాస కళ్యాణం చాలా చక్కగా అద్భుతంగా చేశారు. చిన్నారులందరికీ పెర్ఫార్మెన్స్ చేసినటువంటి వాళ్ళకి, ఇంకా చేయబోయే వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా చదువు అంటే ఎప్పుడు చదివే కాదు, చదువుతో పాటు ఆటల్లో ఉండాలి, పాటల్లో ఉండాలి, అన్ని రంగాల్లో ఉండాలి. అప్పుడే మనసుకి ఆనందం, ఆహ్లాదం, ఉత్సాహం ఉంటుంది. అందుకోసం ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొనాలి, గేమ్స్లో పాల్గొనాలి, అన్ని రంగాల్లో మీరు ముందుండాలని కోరుకుంటున్నా. అట్లా జీవితం ఆనందంగా ఉండాలంటే, మనం సంతోషంగా ఉండాలంటే మన ముందు కొన్ని లక్ష్యాలు ఉండాలి. ఆ లక్ష్యాల్ని మీరే ఎన్నుకోండి, మంచి గోల్స్ పెట్టుకోండి. ఆ ఆశయ సాధన కోసం మంచిగా ప్రణాళిక చేసుకోండి, హార్డ్ వర్క్ చేయండి. ఆశ ఉంటే సాధించనిది లేదు, కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు పెద్దలు. అందుకోసం తప్పనిసరిగా థింక్ బిగ్, అచీవ్ బిగ్ అన్నారు పెద్దలు. డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పారు, చిన్న చిన్న ఆశయాలు ఉండకూడదు, ఆశయాలు చాలా పెద్దదిగా ఉండాలని చెప్పి డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పారు. అందుకోసం మీరందరూ కూడా పెద్ద లక్ష్యాలు ఎన్నుకోండి, గొప్ప గొప్ప ఆశయాలను ఎంచుకొని
దాన్ని అచీవ్ అవడానికి ఏమి కావాలో ఒక ప్రణాళిక చేసుకొని వాటన్నిటినీ సాధించాలని మా చిన్నారులందరూ ఉజ్వల భవిష్యత్తుకి ఎదగాలని మా యొక్క ఆకాంక్షని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు స్కాలర్షిప్ తీసుకున్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో ఇక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా మంచి పారిశ్రామికవేత్తలుగా లేదా కొన్ని కంపెనీల్లో సీఈఓగా, కొన్ని కంపెనీల్లో వైస్ ప్రెసిడెంట్లుగా ఈ విధంగా ఉన్నత స్థానాలకి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ, భవిష్యత్తులో మీరు కూడా పేద పిల్లలను చదివించడానికి మీరు ముందుండాలి, మంచి డోనర్స్గా కూడా మీరందరూ తయారవ్వాలని ఈ సందర్భంగా నేను ఆకాంక్షిస్తున్నా. ముఖ్యంగా ఏది సాధించాలన్నా పోస్ట్పోన్మెంట్ ఉండకూడదు. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, రేపు చదువుదాం, ఎల్లుండి చదువుదాం. చదవాలనుకున్న లక్ష్యాలు కొంచెం టైం బాండ్ పెట్టుకోండి. మీకున్న టైంలోనే ఈ టైం నుండి ఈ టైం దాకా చదువుదాం, ఈ టైం నుండి ఈ టైం దాకా చక్కగా ఆడుకుందామని చక్కగా టైం షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి. పోస్ట్పోన్మెంట్ వలన, ఎక్కువ వాయిదా వేయటం వలన మన మీద ప్రెజర్ పెరుగుతుంది. అది చదవలేదు, ఇది చదవలేదు అని చెప్పేసి చదివే టైంని వాయిదా వేసుకుంటే ప్రెజర్ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి పెరిగినాక ఎగ్జామ్లో అనుకున్నన్ని మార్కులు రాకుండా తగ్గుతాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మానసిక ఒత్తిడిని దూరంగా పెట్టండి. కొంచెం మీ షెడ్యూల్ ప్లాన్ చేసుకొని చక్కగా దాని ప్రకారం పోస్ట్పోన్మెంట్ లేకుండా చదువుకుంటే కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది, చక్కగా రాయగలుగుతారు. ఒకవేళ మార్కులు తక్కువ వచ్చినా కొంపలేం అంటుకుపోలేదు. మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఘన విజయాలు సాధించిన వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారని మీరు గుర్తుపెట్టుకోండి. పర్సంటేజ్ తగ్గింది, మార్కులు తగ్గింది. నేను ఈ మధ్య పేరెంట్స్ మీటింగ్ ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని ఏమి అనబాకుండా, మార్కులు తగ్గినా కానీ పర్సంటేజ్ తగ్గినా అని చెప్తున్నా. మీరు కూడా ఏం ఆందోళన పడకండి. కాసేపు పేరెంట్స్ కోప్పడ్డా తర్వాత మీ మీద ఏం ప్రేమ తగ్గదు, మిమ్మల్ని బాగానే చూసుకుంటారు. అయితే మీ బాధ్యతగా మీరు కష్టపడండి, బాగా చదవండి. ఎప్పుడైనా మీరు చదివినా తక్కువ మార్కులు వచ్చినా ఎప్పుడు కూడా బాధపడద్దు. భవిష్యత్తులో మీరు గొప్ప ఆశయాలతో ముందుకెళ్తే ఇప్పుడు మార్కులు తగ్గినా రేపు ఆశయాలు సాధించడంలో మాత్రం ఎప్పుడు వెనకబడద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాగే లైఫ్లో టైం మేనేజ్మెంట్ చాలా అవసరం. అది నాకు కూడా కొంచెం తక్కువ ఉంది. ఫ్లైట్ మిస్ అయిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. జస్ట్ 5 నిమిషాలు లేట్ అయినందువలన, 2 minutes లేట్ అయినందువలన ఫ్లైట్ మిస్ అయిన సందర్భాలు, ట్రైన్ మిస్ అయిన సందర్భాలు. లైఫ్లో ఎప్పుడు కూడా టైం మేనేజ్మెంట్ మిస్ అయితే మన లైఫ్లో అచీవ్మెంట్స్ కూడా కొన్ని తగ్గుతాయి అనేది మీరు గుర్తుంచుకోండి. నేను కొన్నిట్లో ఫెయిల్ అయినా మీరు అన్నిట్లో రాణించాలని కోరుకుంటూ, టైం మేనేజ్మెంట్లో మీరు ఎప్పుడు విజేతలుగా ఉండాలని, ఎప్పుడు పాజిటివ్ థింకింగ్, లైఫ్లో నేను ఎప్పుడు సక్సెస్ అవుతాను, అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటాను, ఇలాంటి అన్నీ కూడా పాజిటివ్ థింకింగ్తో ముందుకెళ్ళాలి. నాకు అది కలిసి రావట్లేదు, ఇది మంచిగా లేదు, అన్నీ నాకే వస్తున్నాయి కష్టాలు, ఇలాంటి నెగిటివ్ థింకింగ్ వదిలేయండి. కష్టాలు ఎప్పుడు ఉండవు, కష్టాల వెనకాలే సుఖాలు, ఆనందాలు ఉంటాయి అనేది లైఫ్లో ఎప్పుడు మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక గోల్స్ అచీవ్ అవడంలో కొన్ని కష్టాలు ఎదుర్కోవాలి, కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. ఆ ఛాలెంజెస్ ఫేస్ చేసి వాటిని అధిగమించడంలో చాలా గొప్ప నిజమైన ఆనందం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిమ్మల్ని భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో చూడాలని, కొంతకాలం జాబ్ చేసినా ఆ తర్వాత మీరు ఎంటర్ప్రెన్యూర్స్గా ముందుకెళ్ళటానికి ఆ విధంగా మీరు సెలెక్షన్ చేసుకునే జాబ్స్ కానీ ఇంకోటి కానీ చాలా నెంబర్ 1గా దూసుకెళ్ళాలని కోరుకుంటున్నా. నేను ఒకప్పుడు ఓ ప్రైవేట్ కంపెనీ, టాటా కంపెనీలో జాబ్ చేశాను. ఆ తర్వాత ఎంటర్ప్రైనర్గా నాకున్న అనుభవంతో కంపెనీ పెట్టి సక్సెస్ అయ్యానని చెప్పేసి గుర్తు చేస్తూ, మీలో కూడా భవిష్యత్తులో మంచి ఎంటర్ప్రైనర్స్, పారిశ్రామికవేత్తల్ని చూడాలని ఆకాంక్షిస్తూ, మహిళా ఎంటర్ప్రైనర్స్ ఈరోజు మన దేశంలో చాలా అవసరం ఉంది. ఆ విధంగా భవిష్యత్తులో మీరు సీఈఓలుగా, మంచి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కోరుకుంటూ, ఈరోజు మన మేనేజ్మెంట్ పిల్లల్ని బాగా మంచి భోజనం అందించడం, చక్కటి కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్రోత్సహించడం, అలాగే ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ దాంట్లో అన్ని విధాల మీకు మంచి సపోర్ట్గా మన ఈ హాస్టల్ మేనేజ్మెంట్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని కోరుకుంటూ, సామినేని కోటేశ్వరరావు గారికి, చుక్కపల్లి రమేష్ గారికి,
వాళ్ళ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ ఆంజనేయులు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పువ్వాడ సత్యనారాయణ, పువ్వాడ సరోజినీదేవి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు తుళ్ళూరు వాస్తవ్యులు శ్రీ పువ్వాడ వెంకటేశ్వరరావు గారు, వారి సతీమణి సుధా ఒక రూముకి 6 lakhs డొనేషన్ ఇవ్వడానికి వచ్చారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెంకటేశ్వరరావు గారు, సుధా గారు. చెక్కుని సెక్రటరీ రమేష్ గారికి ఇవ్వాల్సిగా కోరుచున్నాం. ఒక రూమ్కి ఇట్రా రమేష్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ మురకొండ పిచ్చయ్య, శ్రీమతి ప్రసూనాంబ గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె శివకుమారి, అల్లుడు అప్పారావు ముసునూరి ఒక రూముకి విరాళంగా ప్రకటించారు. 5 లక్షల చెక్కుని హ్యాండ్ ఓవర్ చేయడానికి వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మురకొండ రాజేంద్ర నాయుడు గారు, మా టెక్స్టైల్స్ మిల్స్ వారు కూడా మా స్పిన్నింగ్ ఇండస్ట్రీయే. మా స్పిన్నింగ్ ఇండస్ట్రీ బాగలేకపోయినా రాజేంద్ర నాయుడు గారు ఇవాళ ఒక రూమ్కి 6 lakhs ఇవ్వడానికి వచ్చారు. అందరు కరతాళ ధ్వనులతోటి అభినందిద్దాం. రండి రాజేంద్ర నాయుడు గారు చెక్కు తీసుకొచ్చి ఇస్తారు. 6 lakhs అనౌన్స్ చేయడం జరిగింది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం సన్మానించుకుందాం. నరహరి గారు ఏది అడిగినా లేదు అనకుండా ఈ సంస్థకి భూరి విరాళాలని ప్రకటించినటువంటి వ్యక్తి, ఇచ్చినటువంటి వ్యక్తి. ఎప్పుడు ఏది కావాలన్నా, నిన్నటి ఎలక్షన్స్లో కూడా అడగకుండా డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే నరహరి గారే. నాకు తెలిసి ఒక 7-8 మంది ఎమ్మెల్యేలకి వాళ్ళు ఎవరు ఫోన్ కూడా చేయలా. తీసుకెళ్ళి డబ్బులు ఇస్తుంటే మాకే ఆశ్చర్యం వేసేది. ఆయనకున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఎట్లుండా ఈ సమాజం పట్ల ఆయనకున్నటువంటి ఆ మంచితనం, గెలవాలి అనేటువంటి తపంతో ఆయన చాలా డబ్బుని ఈ వీటికి ఇవ్వటం జరిగింది. అట్లే మన హాస్టల్ కూడా మొట్టమొదటి నుంచి కూడా ఆయనకు టైల్స్ ఫ్యాక్టరీ ఉంది. ఏమడిగితే అది లేదనకుండా ఇచ్చినటువంటి వ్యక్తి నరహరి గారు. అందుకే ఈరోజు ఆయన్ని సన్మానించుకోవాలనేటువంటి సదుద్దేశంతో పాలక మండలి ఈరోజు ఆయన్ని గెస్ట్గా తీసుకోవటం జరిగింది. థ్యాంక్ యూ నరహరి గారు. మున్ముందు కూడా మీకు ఆ భగవంతుడు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మా స్టూడెంట్స్ అందరి తరఫున కోరుకుంటున్నాం. రండి గారిని సన్మానించవలసిందిగా పాలక మండలి సభ్యులను కోరుతున్నాను. భాష్యం రామకృష్ణ గారు. I said rich, bitch, rich, bitch, rich, shake, 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 shake. అందరి శ్రేయోభిలాషి ఇంకా ఉన్నత పదవుల్ని అధిరోహించాలని చెప్పి కోరుకుంటూ వినుకొండ ఆంజనేయులు గారిని సాదరంగా సన్మానించవలసిగా కోరుచున్నాం. This is my church. This is where I heal my hurts.
It's in natural grace, or watching young life shape. It's in minor keys, solutions and remedies. Enemies becoming friends when bitterness ends. This is my church. This is my church. కూర్చోండి ఒక్క 2 నిమిషాలు కూర్చోండి. పువ్వాడ వెంకటేశ్వర గారిని వారి సతీమణి సుధా గారిని వేదిక మీదకి రావాల్సిగా కోరుచున్నాం. వారికి కూడా పాలక మండలి సభ్యులు సన్మానం చేయవలసిగా కోరుచున్నాం. వెంకటేశ్వర గారిని వారి భార్య సుధా గారిని పాలక మండలి సభ్యులు అందరూ రావాల్సిగా కోరుచున్నాం. What goes around, come around. Do unto others as you. I found out in life. What goes around, come around. రాజేంద్ర నాయుడు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిగా కోరుచున్నాం. రాజేంద్ర నాయుడు గారిని వారిని కూడా సన్మానించవలసిందిగా పాలక మండలి సభ్యులు కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అడ్వైజర్ కన్నిగంటి బుచ్చి చౌదరి గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిగా కోరుతున్నాం. ఈరోజు ప్రోగ్రాం బ్రహ్మాండంగా జరిగింది. 4 కల్చరల్ ప్రోగ్రామ్స్ అద్భుతంగా జరిగినాయి. అలాగే మన పెద్దలు ఈ మీటింగ్కి ఇచ్చేసినటువంటి జీవి ఆంజనేయులు గారు, అట్లాగే రామకృష్ణ గారు, భాష్యం రామకృష్ణ గారు, మీ అందరూ ఫేవరెట్ హీరో, అలాగే నరహర ప్రసాద్ గారు. వారు ఫస్ట్ మన హాస్టల్ పెట్టినప్పుడు జేకేసీ కాలేజీకి పోయేటువంటి పిల్లలకి బస్సు లేదు, కాలేజీ బస్సు లేదు. ఎలా అని అందరం కూర్చొని ఆలోచన చేసినప్పుడు పిల్లలకు కావాల్సిన బస్సు నేను ఇస్తానని చెప్పి ఫస్ట్ డొనేషన్, ఫస్ట్ బస్సు హాస్టల్కి ముందుకొచ్చి ఆయన మనకి బస్సు కొనిపెట్టాడు హాస్టల్కి. వారందరికీ మనస్ఫూర్తిగా మనందరూ అభినందనలు తెలియజేయాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. వారిచ్చిన మంచి పిల్లలు ప్లీజ్ సైలెన్స్ మంచి సందేశం ఇచ్చారు మనకి. మీరంతా కూడా వాటిల్లో కొన్నన్నా పాటిస్తే ఉన్నత స్థానాలకు ఎదుకోగలరు. అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు, కమిటీ మెంబర్సు, విజయవాడ నుంచి మన గుమ్మటి రామకృష్ణ వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా వచ్చారు. అట్లాగే ఈ ఊర్లో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరూ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపినందుకు మన కమిటీ మెంబర్స్, స్టూడెంట్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రస్తుతానికి ఈ కార్యక్రమం ముగిసింది. నెక్స్ట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా చక్కగా మీరు ఎంజాయ్ చేయవలసింది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోంచేసి వెళ్ళవలసిందిగా మరీ కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. సార్, అందరూ భోంచేసి మరలా ఆసీనులు అయితే బ్రహ్మాండమైన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. తర్వాత మీరందరూ కూడా ఎంజాయ్ చేయవలసిందిగా మరీ కోరుతా ఉన్నాం.